హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇదైతే మొన్న సాటర్డే తీసిన వీడియో అండి. మేమందరం అయితే ఇంటి దగ్గర అందరం ఒక 6-7 మెంబర్స్ కలిసి చలివేంద్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం. ఇదైతే మా ఊరి దగ్గర నుంచి కరెక్ట్‌గా మాకు బస్ స్టాండ్ నుంచి కరెక్ట్‌గా గుడి ఎదురుగా దిగడానికి కరెక్ట్‌గా 40 అంతే 1 అవర్ పట్టిందండి అంతే. గంట పట్టింది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి. ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఎప్పుడు ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం కదా! ఒక్కసారి చాలా మహిమగల వెంకటేశ్వర స్వామి అంటండి చలివేంద్రంలో. అంటే ఎందుకంటున్నానంటే నేను వెళ్ళలేదు, వినలేదు, చూడలేదు. అందుకని వెళ్దామని అనుకున్నాము. వెళ్ళేటప్పుడు ఒత్తులు, గుడికి ఏమేం కావాలో అయన్నీ తీసుకొని వెళ్ళాము. అక్కడ కొబ్బరికాయ ఒక్కటి తీసుకోలేదండి. అక్కడ తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే బస్ దిగగానే చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామికి అలా దండం పెట్టుకొని ఒత్తిడి వెలిగించుకొని లోపలికి వెళ్తున్నామన్నమాట. ఈ లోపల గుడి వీడియో మొత్తం చూపించే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను వీడియోస్ తీస్తున్నానండి. నా వీడియోస్ చూస్తున్నారు. ఒక్క లైక్, ఒక్క ఫాలో, ఒక కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. మరీ ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉంటుందన్నమాట. అందుకని ఒక లైక్ ఇవ్వమంటాను. ఈ లైక్స్ వల్ల కూడా ఏంటి అని అంటే నా వీడియోని ఇంకా ప్రమోట్ చేయడానికి, అంటే ఎక్కువ లైకులు వస్తే కూడా ముందుగా ప్రమోటింగ్ అలా ఉంటుంది అని ఈ మధ్య విన్నానండి. అందుకే ఒక్క లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కళ్ళు. అక్కడ ఆంజనేయ స్వామి చూడగానే కొంచెం లోపలికి వెళ్ళగానే వినాయకుడి గుడి ఉందండి. చాలా బాగుందన్నమాట. ఇంక ఇలా కొండ ఎక్కాలండి. ఇక్కడ కరెక్ట్గా ఒక పావుగంట 20 నిమిషాలన్నమాట కొండ. ఈ కొండ సరదాగా అయితే 4-5 సరదాగా ఎక్కచ్చు. ఆ సరదాగా ఎక్కే దగ్గర ఇదిగోండి ఈ వెంకటేశ్వర స్వామి చాలా మహిమలు గల వెంకటేశ్వర స్వామి అంట. ఈ చలివేంద్రం వెంకటేశ్వర స్వామి. ఆ కొండపైన నాగమయ్య స్వామి ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు, అండ్ అయ్యప్ప స్వామి పుట్ట అంతా ఉంది. చాలా మహిమ గల స్వామి. ఈ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకత ఏమిటి అని అంటే పెళ్ళిళ్ళు అండ్ సంతానం లేని సంతాన భాగ్యాన్ని కలిగించే చలివేంద్రం వెంకటేశ్వర స్వామి అంటండి. ఇప్పుడు రేపు వచ్చే సంక్రాంతి భోగి సీజన్లప్పుడు మనకి గరుడ ముద్దలని ఇస్తారు చూడండి. ఖచ్చితంగా ఈ గుడిలో కూడా చేస్తారండి. అక్కడ అయ్యగారు చెప్పారు, గరుడ ముద్ద అందుకుంటే సంతానం ప్రాప్తం చాలామందికి ఎక్కడో పాయింట్ ఇంకేదన్నా మనలో ఏదన్నా లేదు అనంటే కానీ చాలా వరకు ఉంటుందన్నమాట. ఇదిగోండి కొండెక్కే దారిలో ఇలా స్టెప్స్ పక్కన మనకి తిరుపతి కొండ పక్కన ఎక్కుతూ ఉంటే ఇలా చేస్తారు కదండి. ఇన్ని రాళ్ళు పెడితే ఇన్ని ఇల్లులు కట్టుకుంటాము, ఏదైనా కోరిన కోరిక తీరుతుంది అని. ఈ కొండెక్కే దారి మొత్తం ఇదిగోండి ఇదంతా వ్యూ అనమాట. ఇంకొక 2 నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం గుళ్ళోకి. ఇదిగోండి.